ఇది ఒకసారి ఊహించుకోండి. క్యాథరిన్ కుల్మన్ సజీవంగా మీ ముందు నిలబడి ఉంటే ఈ మాట మీతో చెప్తారు. ప్రతి యవ్వన ప్రసంగికుడికి, ఆరాధన నడిపించే వారికి, విశ్వాసికి నేను చెప్పేది ఒకటే: దేవుడు నిన్ను వాడుకోవాలి అని ప్రార్థించే ముందు నిన్ను విరగగొట్టమని ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తున్నారు ఆడిబుల్ ఫెయిత్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్యాథరిన్ కుల్మన్ శక్తి యొక్క అసలైన రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా తన జీవితంలో శక్తిని పొందుకోవడానికి 7 ప్రాముఖ్యమైన సూత్రాలను కూడా ఆమె తెలియచేయబోతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో ఆశీర్వాదకరంగా అనిపిస్తే కనీసం కొందరికైనా సరే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో యూట్యూబ్ అనేక మందికి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం దేవుని యొక్క సందేశాన్ని క్యాథరిన్ కుల్మన్ గారి మాటల్లోనే విందాం. నా జీవితంలో కొన్ని క్షణాలు నా జ్ఞాపకాల్లో అలాగే నిలిచిపోయాయి. అతీంద్రియ శక్తి సహజ ప్రపంచంలోకి ప్రవేశించిన క్షణాలు అవి. తర్కాలు, వాదనలు మరియు మతాలకు అతీతంగా దేవుడు తన మహిమను వెల్లడించడానికి ఒక బలహీనమైన స్త్రీని ఎంచుకున్నాడు అని నాకు అప్పుడు అర్థమైంది. నా రహస్యాలను మీకు చెప్పే ముందు నన్ను తీర్చిదిద్దిన ఆ సాక్ష్యాలను, నా ఆత్మపై చెరగని ముద్ర వేసిన ఆ అద్భుత సంఘటనలను నేను మీకు చెప్పాలి. నెంబర్ 1, ఫ్రాంక్లిన్, పెన్సిల్వేనియా అద్భుతం. 1930వ సంవత్సరం. అప్పుడు నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను. ఎటువంటి అనుభవం లేని, సందేహాలతో నిండిన ఒక సాధారణ స్త్రీని. ఫ్రాంక్లిన్లోని ఒక చిన్న మీటింగ్ హాల్లోని చెక్క నేలపై నిలబడి ఉన్నాను. అక్కడ ఎటువంటి స్టేజీలు లేవు, ఎటువంటి లైటింగ్స్ లేవు, ఎటువంటి సౌండ్ సిస్టమ్స్ లేవు. కేవలం దేవుని కోసం ఆకలితో ఉన్న కొద్దిమంది ప్రజలు మాత్రమే ఉన్నారు. నేను నా శక్తినంతా కూడగట్టుకొని ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా వెనుక వరుసలో ఉన్న ఒక స్త్రీ గట్టిగా కేకవేసింది. వంకరగా ఉన్న ఆమె కాళ్ళు అందరూ చూస్తూ ఉండగానే నిటారుగా మారిపోయాయి. ఎవరూ ఆమెను తాకలేదు, ఎవరూ ప్రార్థించలేదు. దేవుడు ఆమె పక్షాన అద్భుతం చేసే వరకు ఆమె బాధను ఎవరూ గమనించలేదు. నేను వణుకుతూ అక్కడే నిలబడి, యేసు, నీవు ఇక్కడ ఏం చేశావు అని అనుకున్నాను. దేవునికి పెద్ద పెద్ద గదులు అవసరం లేదని, విరిగి నలిగిన హృదయాలు ఉంటే చాలని ఆ రోజే నాకు అర్థమయ్యింది. నెంబర్ 2, ష్రైన్ ఆడిటోరియం, లాస్ ఏంజల్స్. అది 1967వ సంవత్సరం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ హాల్ అంతా నిండిపోయింది. వారు వచ్చింది క్యాథరిన్ను చూడడానికి కాదు, యేసు గురించి వినడానికి. ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు స్టేజిపై ఒక నిజమైన మేఘం ఆవరించడం ప్రారంభమైంది. కొందరు దానిని పొగమంచు అన్నారు. కానీ దైవిక జ్ఞానం ఉన్నవారికి అది దేవుని మహిమ అని తెలుసు. నేను ఒక్క మాట కూడా మాట్లాడకముందే వందలాది మంది స్వస్థత పొందారు. ఒక అంధురాలు మొదటిసారి రంగులను చూసింది. ఎన్నడూ నడవలేని ఒక చిన్న బాలుడు లేచి పరుగెత్తాడు. ఒక వ్యక్తికి ఉన్న గడ్డలు గాలిలో పొగలా మాయమైపోయాయి. దేవుని సన్నిధి అక్కడ ఉన్న వేలాది మంది ప్రజల కంటే వాస్తవంగా అనిపించడంతో నేను తట్టుకోలేక ఏడ్చేశాను. నెంబర్ 3, పిట్స్బర్గ్ సిరియా మాస్క్. 1970వ సంవత్సరం. పిట్స్బర్గ్లోని ఆ ఆడిటోరియంలో నేను దాదాపు 8 ఏళ్ళు పరిచర్య చేశాను. ఒక రాత్రి క్యాన్సర్తో మరణశయ్యపై ఉన్న ఒక స్త్రీని ఆమె కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆమె శరీరం పసుపు రంగులోకి మారిపోయింది. కళ్ళు లోతుకుపోయి ఎంతో వేదనలో ఉంది. నేను ఆమెను పిలవలేదు, తాకలేదు. కానీ నా ప్రసంగం మధ్యలో ఆమె శరీరమంతా అగ్నిలాంటి వేడి ప్రవహించింది. ఆమెలోని గడ్డలు తక్షణమే మాయమయ్యాయి. డాక్టర్లు కూడా ఆమె రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. ఆమె అవయవాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. పిట్స్బర్గ్ రాత్రులు నన్ను మార్చేశాయి. నెంబర్ 4, పక్షవాతం వచ్చిన వ్యక్తి యొక్క స్వస్థత. అది డల్లాస్ నగరంలో జరిగింది. 1960వ సంవత్సరం. చాలా ఏళ్లుగా పక్షవాతంతో వీల్ చైర్కే పరిమితమైన ఒక వ్యక్తిని చూశాను. నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉండగా అతను అకస్మాత్తుగా
తనంతట తాను లేచి నిలబడ్డాడు. ఆపై నడిచాడు, పరిగెత్తాడు కూడా. అది చూసి అతని కుటుంబం కేకలు వేసింది. డాక్టర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను వేదికపై మోకాళ్లపై పడి ఏడ్చాను. క్యాథరిన్, దీనితో నీకు ఏ సంబంధం లేదు, ఇది కేవలం దేవుని కార్యం అని నాకు లోతుగా అర్థమైన క్షణం అది. ఇక నా జీవిత రహస్యాలను నేను మీతో పంచుకుంటాను. ఈ అద్భుతాలు ఉచితంగా రాలేదు. వాటి వెనుక దేవునికి మాత్రమే తెలిసిన ఒక గొప్ప వెల ఉంది. అదే అభిషేకం యొక్క వెల. ప్రజలు ఎప్పుడూ నన్ను అడిగేవారు, నీ రహస్యం ఏంటి క్యాథరిన్, నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అని. ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది. ఎందుకంటే నా రహస్యాలు అంత అందమైనవి కావు, అవి ఎంతో బాధతో కూడుకున్నవి. నెంబర్ 1, నేను ప్రసంగించిన దానికంటే ఎక్కువగా ఏడ్చాను. నేను బలహీనత వల్ల ఏడవలేదు. నేను దేవుని సన్నిధి యొక్క బరువును మోయలేక ఏడ్చాను. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలను కాదని తెలిసి ఏడ్చాను. కన్నీళ్లు బలహీనతకు నిదర్శనం కాదు, అవి దేవునికి లోబడడానికి సంకేతం. విరిగి నలిగిన మనస్సు దేవునిని ఆకర్షిస్తుంది. 2వ రహస్యం, నా శరీరం వణికే వరకు నేను ఉపవాసం ఉన్నాను. నేను శక్తిని సంపాదించడానికి ఉపవాసం ఉండలేదు. నా స్వభావాన్ని చంపి ఆయన స్వరాన్ని వినడానికే ఉపవాసం ఉన్నాను. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, అది నేను అనే వ్యక్తిని పాతిపెట్టడం. నాలోని క్యాథరిన్ చనిపోయినప్పుడే పరిశుద్ధాత్మకు చోటు దొరుకుతుంది. కడుపు నిండా ఉన్నవారిపై కాదు, ఆకలితో ఉన్నవారిపైనే దేవుని శక్తి నిలుస్తుంది. 3వ రహస్యం, ఆ సుదీర్ఘమైన ఒంటరి రాత్రి ప్రార్థనలు. వేదికపై నా వెలుగును చూసిన వారు అర్ధరాత్రి నేను చేసే ప్రార్థనలను చూడలేదు. రాత్రి 3, 4, 5 గంటల వరకు నేను ప్రార్థనలో గడిపేదాన్ని. అవి అందమైన ప్రార్థనలు కావు, కేవలం వణుకుతున్న గొంతుతో పరిశుద్ధాత్ముడా నన్ను వదిలి వెళ్ళకు అని వేడుకునే చిన్న మాటలు. ఆ చీకటి గంటల్లోనే దేవుని అభిషేకం రూపుదిద్దుకుంది. 4వ రహస్యం, పరిశుద్ధాత్మను కోల్పోతానేమో అనే భయం. పరిశుద్ధాత్మను కోల్పోతాను అనే నిరంతర భయంతో నేను జీవించాను. అది నరకం గురించిన భయం కాదు, విశ్వాసం గురించిన భయం కాదు, మనుషులను గురించిన భయం అసలే కాదు. ఆయనను, ఆ పరిశుద్ధాత్ముడిని కోల్పోతాను అనే భయమే నాకు సర్వస్వం అయ్యింది. సమూహాల కంటే, అద్భుతాల కంటే, పరిచర్య కంటే, కీర్తి ప్రతిష్టల కంటే, కుటుంబం మరియు నా యొక్క స్వంత కలల కంటే ఆయనే నాకు ముఖ్యం. ఆయనే నా జీవిత సర్వస్వం. నా హృదయంలో కొంచెం తేడాగా అనిపించిన వెంటనే అన్నిటినీ ఆపివేసి నా హృదయాన్ని పరీక్షించుకునేదాన్ని. ఒక్క క్షణం ఆయనను కోల్పోవడం కంటే వేలాది మంది ప్రజలను కోల్పోవడానికైనా నేను సిద్ధపడేదాన్ని. కొందరు చప్పట్ల కోసం ప్రసంగిస్తారు, కానీ నేను ఆయన సన్నిధి కోసం ప్రసంగించాను. కొందరు గుర్తింపు కోసం పాడతారు, నేను ఆయన కోసం పాడాను. కొందరు అవకాశాల కోసం పరిచర్య చేస్తారు, నేను తపనతో పరిచర్య చేశాను. ఆయనను కోల్పోతామనే భయం నీలో లేనంత వరకు నీవు ఆయనను లోతుగా మోయలేవు. 5వ రహస్యం, నా పిలుపు కోసం నేను చెల్లించిన భారీ మూల్యం. ఇది నాకు అత్యంత బాధ కలిగించిన రహస్యం. నేను ప్రేమించిన వ్యక్తికి దూరంగా నడిచి వెళ్ళిపోయాను. నేను కోరుకున్న భవిష్యత్తును, తోడును, భద్రతను, సాధారణ జీవితాన్ని వదులుకున్నాను. అది నన్ను చంపినంత పనిచేసింది. దేవునికి లోబడడం మరణంలా అనిపించింది. ఆయన కోసం వెళ్ళిపోవడం నన్ను నేను సమాధి చేసుకున్నట్లు అనిపించింది. కానీ ఆ మరణమే నా పిలుపుకు ప్రాణం పోసింది. కొన్ని అభిషేకాలు కేవలం హృదయం పగిలినప్పుడు మాత్రమే వస్తాయి. 6వ రహస్యం, అజ్ఞాతంలో ఉండడానికి నేను మొగ్గు చూపాను. ప్రఖ్యాతి రాకముందు, వేదికలు ఎక్కకముందు దేవుడు నన్ను దాచిపెట్టాడు. మెట్ల వెనుక, చీకటిలో, ఎవరికీ తెలియని మారుమూల ప్రాంతాల్లో ఆయన నన్ను దాచిపెట్టాడు. నా పేరు ఎవరికీ తెలియని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. నేను వేదికపై నిలబడి ఆయనకు పూర్తి మహిమను ఇచ్చేలా ఆయన నన్ను పూర్తిగా విరిచే వరకు నన్ను దాచిపెట్టాడు. కొందరు వెలుగులోనికి రావడానికి తొందరపడతారు, కానీ పాత్ర సిద్ధపడే వరకు ఆయన నన్ను అజ్ఞాతంలో ఉంచాడు. 7వ రహస్యం,
నా గర్వాన్ని విరగగొట్టడానికి నేను దేవునికి చోటిచ్చాను. దేవుడు నన్ను పైకి ఎత్తిన ప్రతిసారి, క్యాథరిన్, అణకువగా ఉండు అని ఆయన నా చెవిలో చెప్పేవాడు. నేను ఒక శూన్యం, అది నాకు తెలుసు. ప్రతి ప్రశంస ఒక హెచ్చరికలా, ప్రతి చప్పట్లు ఒక ప్రమాదంలా, ప్రతి విజయం ఒక పరీక్షలా అనిపించేవి. గర్వం నన్ను తాకితే చాలు, వెంటనే మోకాళ్లపై పడేదాన్ని. గర్వపడే వారిని ఆయన నమ్మడు, విరిగి నలిగిన వారినే ఆయన నమ్ముతాడు. శక్తి గురించి పరిశుద్ధాత్మ నాకు నేర్పిన పాఠాలు. దశాబ్దాల కాలం ఆయనతో నడిచిన తరువాత నేను నేర్చుకున్నది ఇదే. శక్తి అంటే శబ్దం కాదు, శక్తి అంటే ఆడంబరం కాదు, శక్తి అంటే ప్రదర్శన కాదు, శక్తి అంటే ఆకర్షణ కాదు, శక్తి అంటే పవిత్రత, శక్తి అంటే లోబడడం, శక్తి అంటే విరిగి నలగడం, శక్తి అంటే దేవునితో ఆత్మీయ అనుబంధం. మీకు మరింత శక్తి కావాలంటే మీరు మరిన్నిసార్లు విరగగొట్టబడాలి. మీకు లోతైన అభిషేకం కావాలంటే మీరు పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. మీకు గొప్ప మహిమ కావాలి అంటే మీరు గొప్ప వినయంతో నడవాలి. మీరు ఆయన శక్తిని నటించలేరు, ఆయన సన్నిధిని సృష్టించలేరు. మీరు మరణించినప్పుడే ఆయన మీలో జీవిస్తాడు. ఈ తరానికి నా చివరి మాటలు. ఈరోజు క్యాథరిన్ కుల్మాన్ సజీవంగా మీ ముందు నిలబడితే ప్రతి యవ్వన ప్రసంగికుడికి, ఆరాధన నడిపించే వారికి, విశ్వాసికి నేను చెప్పేది ఒక్కటే. దేవుడు నిన్ను వాడుకోవాలి అని ప్రార్థించే ముందు నిన్ను విరగగొట్టమని ప్రార్థించు. అభిషేకం మీకు ఎంతో ఖరీదైనది. అది మీ సర్వస్వాన్ని అడుగుతుంది. అది మీకు ఏమీ ఖర్చు కాకపోతే అది అభిషేకం కాదు, కేవలం ఒక ప్రదర్శన మాత్రమే. మీ భయాన్ని, మీ రాత్రులను, మీ ఒంటరితనాన్ని, మీ గుండె కోతను, మీ కలలను, మీ గర్వాన్ని, మీ గౌరవాన్ని, మీ సుఖాన్ని, మీ ఇష్టాన్ని అన్నింటినీ ఆయనకు ఇచ్చేయండి. మీ దగ్గర ఏమీ మిగలనప్పుడు నీవు కేవలం ఒక పాత్రగా మారి, పరిశుద్ధాత్ముడా నన్ను వాడుకో, లేకుంటే నన్ను చంపేయి అని ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఎప్పుడైతే వేడుకుంటావో, అప్పుడు నేను జీవించిన రహస్యం నీకు అర్థమవుతుంది. ఆ వెల చాలా ఎక్కువ, కానీ ఆయన సన్నిధి ఆ వెల కంటే ఎంతో విలువైనది. ప్రియమైన స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు క్యాథరిన్ కుల్మన్ గారి యొక్క ఆత్మీయ సందేశాన్ని విన్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగులో మొట్టమొదటిసారిగా ఆడిబుల్ ఫెయిత్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను కేవలం ఆయన పనిలో ఒక పాత్రను మాత్రమే. అయితే నా ప్రయాసలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి అంటే ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి. అదేవిధంగా మీ వ్యక్తిగత ఆత్మీయ సలహా సూచనల కొరకు, ప్రార్థనా విజ్ఞాపనల కొరకు మరియు ఈ ఛానల్ కొరకు మీరిచ్చే మద్దతు కొరకు డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నంబర్ ఉంటుంది. తప్పకుండా సంప్రదించగలరు. దేవుడు